హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర. ఫస్ట్ రైస్ కడిగి పెట్టుకోవాలి. తర్వాత గోంగూర నీట్గా వాష్ చేసుకొని చింతపండు ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. రైస్ ఉడికినాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే చల్లగా ఆరిపోతే బాగుంటుంది పులిహోర కలపడానికి. ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తాలింపు మనం ఇందాకలా సాల్ట్ రైస్లో కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు వేసింది కాకుండా మిగతాది వేసుకోవాలి. తాలింపుకు రెడీ చేసుకోవాలి. ఓకేనా. తాలింపులో ఫస్ట్ పల్లీలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆవాల పొడి మనం రైస్లో కలుపుకుందాము, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఆవాల పొడి వల్ల. ఓకేనా. ఈ లోపల తాలింపు వేగిపోయింది, పసుపు వేసేద్దాం. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది వేసి నీట్గా కలుపుకోవాలి. 1 మినిట్ అట్లా ఉంచి రైస్లో పెట్టేసి పులిహోర నీట్గా కలుపుకోవాలి. కాలుతుంది కాబట్టి స్పూన్తో కలపాలి. కొంచెం చల్లారినాక చేతితో కలిపితే బాగా కలుస్తుంది అన్నమాట రైస్కి. ఇప్పుడు చూడండి, గోంగూర బాగా రైస్కి పట్టేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యూ మస్ట్ ట్రై దిస్ రెసిపీ.